ఇప్పుడు సాయంత్రము 5 అయిపోయిందండి. అసర్ నమాజ్ అయిపోయింది, చదువుకున్నాను. అసర్ నమాజ్ తర్వాత నేను కంపల్సరీ టీ అనేది పెట్టుకొని తాగేస్తాను. టీ అయితే ఎలా పెట్టానంటే అల్లం బాగా దిట్టంగా అల్లం వేసాను. ఇందులో అల్లం ముక్క కనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు మనకు చలికాలం కదా, బాగా గొంతు అనేది పట్టేస్తుంది, జలుబుతో దగ్గుతో వచ్చేస్తుంది, గొంతు క్లియర్గా లేదనమాట వాయిస్. అందుకనేసి అల్లము లేదంటే సొంటి అలాంటివి పెట్టుకొని మనం తాగేస్తే గొంతు కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది, క్లియర్గా మాట వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈరోజు అయితే టమాటా కూడా చూడండి ఎన్ని తెచ్చారు మా ఇంట్లో. ఇన్ని టమాటా తీసుకొని వచ్చాము. మిర్చి టమాటా అంటే మనకు అప్పట్లో మనము ఇలాంటి బుట్టలు ఎక్కువ వాడేటోళ్ళము. ఫ్రిడ్జ్ లేనప్పుడు ఇలాంటి బుట్టలే తీసుకున్నాము కదా. ఇప్పటికి మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా కానీ సరే ఈ బుట్ట అయితే మేము వదలడం లేదు. ఎందుకంటే మేము ఆనియన్, పొటాటో, టమాటోస్ కొద్దిగా పైన పెట్టుకుంటాము. ఎన్ని టమాటోస్ ఉన్నాయి చూడండి మా దగ్గర. మొత్తం ఇవి 100 రూపీస్. ఈ టమాటాలన్నీ కలిసి 100 రూపీ అంటే 100 రూపాయలే. మనకు అదే వేసవికాలంలో అయితే కనుక చాలా రేట్ ఎక్కువ. 100 రూపాయల కేజీ కూడా అమ్మారు కదా మొన్నటి వరకు. ఇప్పుడైతే కనుక 100 రూపాయలకి ఎన్ని కేజీలు, 7 కేజీలు ఏమో వచ్చాయండి. ఇవి మొత్తానికి 7 కేజీలు. ఇంత పెద్ద సిటీలోనే మనకు 100 రూపాయలకి ఇన్ని టమోటాలు వచ్చాయి, చూస్తున్నారు కదా. మిర్చీలు, టమోటా ఇప్పుడు కొద్దిగా పర్వాలేదండి. కాయగూరలు రేట్లు బాగానే తగ్గిపోయినాయి. కొద్ది పచ్చిగున్న టమోటాస్ అన్నీ నేను బయటే పెట్టుకుంటాను. కొద్ది పండిన తర్వాత అప్పుడు నేను ఫ్రిడ్జ్లో అనేవి పెడతాను. అంత ఫాస్ట్గా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. కాయగూరలు, ఆకుకూరలు అలాంటివి అయితేనే పెట్టుకుంటాను. ఇదిగోండి ఇవి పచ్చిగా ఉండే, కొద్దిగా లైట్గా పచ్చిగా ఉన్నాయి కదా. ఇవి మనం బయట పెట్టుకుంటే కనుక పండు అనేది బాగా మాగిపోతుంది టమోటా. అప్పుడు మనం ఫ్రిడ్జ్లో అనేది దాస్తాము. ఇప్పుడు బయటికి ఎక్కువ పెట్టుకుంటాను. మనం ఫ్రిడ్జ్లో కన్నా కాయగూరలు బయట పెట్టుకొని వాడితేనే మంచిది, హెల్దీ అన్నమాట. ఫ్రిడ్జ్లో ఏంటంటే ఆకుకూరలు అవి ఇవి బాగుంటాయి కానీ ఫ్రెష్గా. టమాటాలు అంటే ఇంకా అంత బెటర్ ఏం కాదు, కుళ్ళిపోతాయి ఎక్కువ రోజులైతే. ఇంకా వేసుకోనేక ఈ బుట్ట అయితే నాకు చాలా పనికి వస్తుందండి. ఎందుకు వెల్లుల్లిపాయలైనా కానీ సరే ఇవన్నీ నేను ఇందులోనే వేసి పెట్టుకుంటాను. వెల్లుల్లిపాయలు, బంగాళదుంపలు ఇవన్నీ పైన పెట్టుకుంటాను అనమాట బుట్టలో. మనకు అందుబాటులో ఫాస్ట్గా. ఫ్రిడ్జ్ అయితే తలనొప్పి, తీయడము పెట్టడము, ముయ్యడము, తీయడము పెట్టడము, ముయ్యడము, ఇదే నాకు తలనొప్పి అయిపోతుంది. ఇది అనుకోండి వంటగదిలో పెట్టుకుంటాను, కావాలనుకున్నప్పుడల్లా తీసేసుకుంటాను. మిర్చిలు చూడండి, ఇక్కడ ఎక్కువ లైట్ గ్రీన్ మిర్చి రాదు, డార్క్ గ్రీన్ మిర్చి. చూడండి మా మిర్చి ఎలా ఉంది, డార్క్ ఉంది చూడండి, ఎక్కువగా డార్క్గా. ఈ మిర్చియే మనకు ఇక్కడ ఎక్కువ, లైట్ గ్రీన్ మిర్చి తక్కువ. ఇక్కడ రాయలసీమలో అయితే లైట్ గ్రీన్ మిర్చి ఎక్కువ, ఇక్కడ డార్క్ మిర్చి ఎక్కువ. బుట్టలు అయితేనే నాకు బాగా నచ్చుతుందండి. ఆకుకూరలు అయితే ఇంకా పెట్టలేను కానీ ఇలాంటివి అయితే ఇంకా ఫ్రెష్గా బాగా పెట్టుకోవచ్చు. మాకైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి. యూస్ అనేది ఎక్కువ అవుతుంది నాకు ఇంట్లో. మేము ఎక్కువ మంది జనాలు ఉంటాం ఇంట్లో, అందుకనేసి నాకు యూస్ఫుల్లే ఇవన్నీ. ఈరోజే బుట్ట శుభ్రంగా కడిగేసి కొద్దిగా బాగా ఆరబెట్టేసి నీట్గా సర్దుకుంటున్నాను. మనకి ఇంకా దీని మీద చిన్నగా దోమలు అలాంటివి ఈగలు కూర్చోకూడదు అనుకుంటే కనుక పల్చన కాటన్ క్లాత్లు ఉంటాయి కదా, పల్చన జాలీ టైపు అలాంటివి మనం కవర్ చేసుకుంటే కనుక బాగుంటుంది. అలాంటివి అయితే ఉండవు. వాలేకుం అస్సలాం. వాలేకుం అస్సలాం. ఇక్కడ మాత్రం నేను పొటాటోస్ చేస్తున్నాను. మా అమ్మాయి జస్ట్ ఇప్పుడే కాలేజీ నుండి వచ్చింది. అమ్మాయి నువ్వు ఇలా చూడు, చూపించు, పేరు చూపించు. హాయ్ వాళ్ళు. ఇప్పుడే మా అమ్మాయి వచ్చిందండి కాలేజీ నుండి. పాపం ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వచ్చింది, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఎలా రాసావమ్మా? బాగానే రాసిందంటండి. ఒక దాంట్లో ఆనియన్, ఒక దాంట్లో పొటాటో ఇలాగ వేసి పెట్టుకున్నాం అనుకోండి మనము అందుబాటులోకి. మనకు నేను అసలు స్టవ్ దగ్గర పక్కన కింద పెట్టుకుంటాను కబోర్డ్లో. గాలి కూడా నాకు బాగా వచ్చేస్తుంది. ఈ కాయగూరలు అనేటివి బాగుంటాయి, నిలువ ఉంటాయి ఇలా పెట్టుకుంటే గాలిలో. ఇవి అన్ని గాలిలో పెట్టుకునేటివే. ఇప్పుడు ఇంకా ఎంతమంది ఇండ్లలో ఇలాంటి బుట్టలు ఉన్నాయి చెప్పండి? మా ఇంట్లో అయితే ఏంటి ఇప్పటికి మేము వాడుతూనే ఉన్నాము. మాకు 2 ఇండ్లు ఉంటే 2 ఇండ్లలో ఈ బుట్ట కంపల్సరీగా ఉంది. అన్నీ 2 ఉన్నాయి. అన్నీ 2 ఉన్నాయి కదా, బంచ్లో ఒక్కొక్కటి. మా అమ్మాయి ఏదో అంటుంది చూడండి, చూస్తున్నారా? మా కాయగూరల బుట్ట బాగుంది కదండి. మేమైతే ఇంకా మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా కానీ సరే మేము పెద్దగా ఫ్రిడ్జ్ మీద అంత ధ్యాస ఉండదు. కానీ నాకు ఈ కాయగూరల బుట్ట మీదనే నాకు ఎక్కువ ఇష్టము.
ఈ కాయగూరల బుట్ట మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, స్టెప్ బై స్టెప్ భలే ఉంటాయి కాయగూరలు పెట్టుకునేక. అందుబాటులో కూడా ఒక ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఎల్లుల్లిపాయలు కూడా ఇందులోనే పెట్టుకుంటాను. ఒక సైడ్ ఎల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి, ఈ సైడ్ వెల్లుల్లిపాయలు వేస్తాను. కొద్ది గాలి అనేటివి బాగా కన్నాలు ఉన్నాయి కదా మనకు బుట్టకి, మనకి ఫ్రెష్గా గాలి వస్తుంటుంది. అందుకనేసి కాయగూరలు కూడా అంత ఫాస్ట్గా అయితే కుళ్ళిపోవు, బాగానే ఉంటాయి. మనం ఇందులో పెట్టుకొని తిన్న కాయగూరలు వేరు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకొని తిన్న కాయగూరలు వేరు. తమ్ముడే ఫోటో రే జరగపోతు ఫోటో బతా फेस बता। अरे ना रे, अरे इधर आ तू, मैं बात बोलता हूँ। इधर देखो एक बार, उधर बता बेटा, बता एक बार। ध्यान दो मिनट ध्यान में बोल। तेल भी लगाना नहीं तुम्हें। क्या परवाने ले ये अब्बाई చాలా కష్టజీవి. ఎవడు అబ్బాయి అంటే ఇంకా మాడిపడుచు కొడుకండి, చాలా పొగ్గు విడికి. చిన్న ఉన్నప్పుడు మాత్రం బాగా మాట వినేటోడు, బాగా మాట ఆలకించేటోడు. ఇప్పుడు మాత్రం పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు, నా మాట అసలు వినడం లేదు. వీడు పెద్దోడు అయిపోయినాడు ఇప్పుడు. అలాగేం కాదండి, వాడు చాలా మంచోడే. ఇంత ఉన్నప్పటి నుండి మా దగ్గరే ఉన్నాడు, వాడు మాతోనే ఉంటున్నాడు ఇప్పుడు. ఈడు మా యూకి మా యూకి చూడండి శుభ్రంగా తినేసి ఎంత హ్యాపీగా పడుకున్నాడో. మా యూకి అంటే పెద్ద వీడు, వీడికి మాత్రం ఎక్కువ చికెన్లు మటన్లు ఫిష్లు కావాలా. ఫస్ట్ అయితే అంత మొండిగా ఉండేవాడు కాదు, పర్వాలేదు. ఇప్పుడైతే ఈయనకి ఆపరేషన్ చేయించాం, అందుకనేసి అప్పటి నుండి వీడు ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాడు. వచ్చాయమ్మా, అల్లంతో టీ పెట్టాను, తాగేద్దాం. బిస్కెట్లు కూడా తీసి చూపించమ్మా. సాయంత్రం స్నాక్స్ అంటే ఇంకా అది ఇది తినడం కన్నా రసగులు అనేటివి మేము తీసుకుంటామండి. సాయంత్రం పూట్ల కొద్దిగా ఖాళీ టీ తాగకుండా కొద్దిగా 2-3 రసగులు అనేటివి, మంచి టీ అంటే ఇంకా మరి అంత పాలు చిక్కగా అయితే ఏం పెట్టలేదండి నేను. అది ఎక్కువ చిక్కగా టీ తాగితే టేస్ట్గా ఉంటుంది. కాకపోతే మనం రోజు టీ తాగుతాం కదా, అందుకనేసి రోజు చిక్కటి పాలతో టీ పెట్టుకోకూడదు, పల్చగే ఉండాలి టీ. అల్లం వేయాలి దిట్టంగా, అల్లం వేస్తే కనుక ఇంకా బాగుంటుంది, హెల్దీ. ఇప్పుడు మనిషికి ఒక 2 రసగులు అనేటివి ఇందులో ముంచుకొని తినేస్తాము సాయంత్రం పూట స్నాక్స్. అదే మాకు, నాకు మాత్రం అదే. మా అమ్మాయికి కూడా అదేనండి. మా అమ్మాయి ఫస్ట్ అయితే రసగులు టీ తీసుకునేది కాదు. ఈ మధ్యన మాత్రం కొద్దిగా ఎగ్జామ్స్కి పండుకోవడం లేదు, చదువుకుంటుంది 24 గంటలు. అందుకనేసి కొద్దిగా అల్లంతో టీ తాగితే మంచిది అనేసి నేనే ఇస్తున్నాను మా అమ్మాయికి. చూడండి టీ గ్లాసులు, రసగుల్లా నెచ్చలు बेटा हमको चाय देखा तुम्हें निकालते नहीं लो, मैं अच्छी बच्ची। बताएंगे ले माँ क्या जाने का है। స్టార్ట్ ఇచ్చా. చూస్తున్నారు కదా, రసగులు అయితే ఇంకా మన ప్యాకెట్ వచ్చేసి 40 రూపీస్ అండి. ప్రతిరోజు మార్నింగ్ 2, ఈవినింగ్ 2, అంటే పొద్దున 2, సాయంత్రం 2 కంపల్సరీ టీలో మాత్రం ఉంచుకొని తింటే టీ తాగినట్టు ఉంటుంది, లేకపోతే అసలు టీ తాగినట్టుగా ఉండదు. మీలో ఎంతమందికి రసగులు టీ అంటే ఇష్టం కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ అయితే ఇవ్వండి అబ్బా, కంపల్సరీ లైక్ ఇవ్వండి. చూద్దాం ఒకసారి టీలో ఉంచుకో. ఏమైంది మమ్మీ? టీలో ముక్క ఇరిగి పడిపోయిందమ్మా. ఇదిగో చూస్తున్నావా, ఈ రసగులు ఇలా ముంచాలి, ఇలా తినేయాలండి. నువ్వెందుకు మమ్మీ చేసావు? ఎన్న పూసలా ఉన్నాయి అమ్మ బిస్కెట్లు ఇవి. అలా ముంచిన వెంటనే వేడి దాంట్లో అవి ఇరిగిపోతున్నాయి తెలుసా, నోటి వరకు రావడం లేదు. అవి చాలా స్మూత్గా ఉన్నాయి, అందుకనేసి ఇరిగిపోయింది. అందుకనేసి మా అమ్మాయి నవ్వుతుందండి, అంటే ఇలా తీసుకునేటప్పుడు గ్లాస్లో పడిపోయింది మొత్తానికి, అందుకనేసి నవ్వుతుంది మా అమ్మాయి. చాలా బాగుందండి టీవీ రసగులు, సూపర్.